దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. వైసీపీ నాయకుడు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ ఆరోపణలు తీవ్ర వివాదానికి దారితీశాయి. 2025 మే 25న బెంగళూరులో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి నెల్లూరు కేంద్ర జైలుకు తరలించారు. ఈ కేసులో ఆయన 4వ నిందితుడిగా ఉన్నారు. పోలీసుల దర్యాప్తు ప్రకారం కాకాణి గోవర్ధన్ రెడ్డి వైసీపీ పాలనలో నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలంలోని తోడేరు, రుస్తుం సహా ఇతర ప్రాంతాల్లో అక్రమంగా మైనింగ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో 61,313 మెట్రిక్ టన్నుల క్వార్ట్జ్ అక్రమంగా తవ్వినట్లు, అనధికారికంగా రవాణా, పేలుడు పదార్థాలు నిల్వ చేసినట్టు ప్రధాన ఆరోపణలు కూడా ఉన్నాయి. అదనంగా నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి ఖాతా నుంచి కాకాని కుమార్తె ఖాతాకు 70 లక్షలు బదిలీ అయినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ లావాదేవీలను పోలీసులు అక్రమ మైనింగ్ ద్వారా సముపార్జిత లంచంగా భావిస్తున్నారు. అయితే కాకాని ఈ ఆరోపణలను ఖండిస్తూ తన కుమార్తెతో ఆర్థిక లావాదేవీలకు సంబంధం లేదని, ఆమె వ్యాపారాలు స్వతంత్రమని వాదిస్తున్నారు. నెల్లూరులో కాకాని నిర్మించిన విలాసవంతమైన ఇంటి నిర్మాణం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. నిరంజన్ రెడ్డి సింగపూర్ నుంచి ఖరీదైన ఇంటీరియర్ సామాగ్రిని సమకూర్చినట్లు, దానికి సంబంధించిన బిల్లులు పోలీసుల వద్ద ఉన్నట్లు సమాచారం. అయితే కాకాని నిరంజన్ రెడ్డితో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ ఖర్చుల గురించి తనకు తెలియదని చెబుతున్నారు. పోలీసులు కాకాని కుమార్తె ఖాతాలో జమ అయిన డబ్బులు, ఇంటీరియర్ ఖర్చులపై విచారణ తీవ్రతరం చేశారు. ఈ కేసులో కాకాని కుమారుడు, కోడలు కూడా ఇరుక్కున్నట్లు సమాచారం. టీడీపీ నాయకుడు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ అక్రమాలపై 2019 నుంచే ఫిర్యాదులు చేస్తూ వైసీపీ పాలనలో విస్తృత మైనింగ్ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. మరోవైపు వైసీపీ నాయకులు ఈ కేసును రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తున్నారు. రుస్తుం మైన్స్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని మైనింగ్ శాఖ జాయింట్ ఇన్స్పెక్షన్ నివేదిక దీన్ని స్పష్టం చేసిందని వారు వాదిస్తున్నారు. కాకాని అరెస్ట్ను అప్రజాస్వామ్యకరమైన చర్యగా ఖండిస్తూ వైసీపీ నాయకులు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందని ఆరోపించారు. కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ మైనింగ్, ఆర్థిక అవకతల ఆరోపణలు రాజకీయంగా సున్నితమైన అంశంగా మారాయి. పోలీసు దర్యాప్తు కొనసాగుతుండగా ఆయన కుటుంబ సభ్యుల ఖాతాలు, విలాసవంతమైన ఇంటి నిర్మాణ ఖర్చులపై విచారణ కీలక దశలో ఉంది. ఈ కేసు ఫలితం వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయ ఉద్రిక్తలను మరింత పెంచే అవకాశం ఉంది. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.